రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ యొక్క రాత్రికాలం వరకు మా అందరి ఎడల మీరు చూపించిన ప్రేమ కరుణను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఎంతో మంది ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారయ్యా. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి తండ్రి. అయా, అపాయాలు ప్రమాదాలకు గురై తండ్రి ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ నాయనా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృప చూపించి మాకు ఏ హాని జరగకుండా, మా ప్రయాణాల్లో ఏ ఇబ్బందులు కలగకుండా, మాకు ఏ లోటు లేకుండా, ఏ బలహీనత మా దరికి రాకుండా మమ్మల్ని పోషించారు, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని నడిపించారు, మా పనులను అభివృద్ధి వైపు నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక మారు ఈ విధంగా ఈ రాత్రికాల ప్రార్థనలో కుటుంబం అందరం కలిసి ఏకీభవించుకునే కృప దయచేశారు. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము ద్వారా భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, ఈ లోకములోని సమస్తము కూడా ఏదో ఒక రోజు వాడిపోవాల్సిందే, ఎండిపోవాల్సిందే, నశించిపోవాల్సిందే. కానీ నాయనా, అయ్యా, మీ యొక్క వాక్యము నిత్యము నిలుస్తుంది నాయన. మీ యొక్క వాక్యమును ఆనుకొని జీవించిన వారికి ఏ రోజు ఏది కొదవై ఉండదు, ఏ బలహీనత రాదు, ఏ సమస్య రాదు అని మీరు ప్రకటిస్తున్నట్లుగా నాయన, అయా, మీ యొక్క వాక్యాన్ని పట్టుకొని వారు ఈ రోజున ధైర్యంగా జీవించే కృప దయచేయండి. నశించిపోయే లోక సంపదల వైపు ఎవరు చూడకుండా విశ్వాసము కలిగి మీ ఒక్క వాక్యము చేత నడవగలిగే భాగ్యమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు నమ్మకముతో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీ పాద సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. అయ్యా, వారందరికీ ఏ ఆశ కలిగి ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ ప్రయత్నాల్లో ఉన్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు. వాటన్నిటిలో నుంచి వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి. వారి బలహీనతల నుంచి వారిని విడిపించండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. అదే రీతిన తండ్రి, అయా, స్కిన్ ప్రాబ్లమ్స్తో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారు, పెరాలసిస్, భయంకరమైన రోగాలు, క్యాన్సర్స్, అంధకార దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారు. నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయండి. షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్నీ కూడా ఉండాల్సిన లెవెల్లో ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విడిపించండి, స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారో వారిని కూడా లేవనెత్తండి. సమాధానంతో వారి హృదయాన్ని నింపండి తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో చేసిన అప్పులను బట్టి ఎవరైతే దుఃఖిస్తున్నారో, అయా, వారి అప్పులు తీర్చలేని పరిస్థితిని బట్టి ఎవరైతే బాధపడుతున్నారో యేసు నామములో వారి అప్పులన్నీ కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాము. వారు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులలో ఉన్నత స్థాయిలో ఉండి అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా తండ్రి అప్పిచ్చే స్థితిలో వారు మార్చబడే కృప దయచేయండి నాయన. అదే విధంగా ప్రభువా, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, కలతలు, గొడవలు, విభేదాలు నాయన, ఆ కుటుంబాలను ఈ రాత్రిని మీరు దర్శించమని, సమాధానమును వారి కుటుంబాల్లో నింపమని అడుగుతున్నాం. అయా, భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు తండ్రి అటువంటివి ఏవి లేకుండా సహాయం దయచేయండి. అయా, యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. అయా, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మారు మనసు లేని తండ్రి మా కుటుంబ సభ్యులందరికీ మారు మనసు దయచేయండి. అయా, వారికి ఉన్నటువంటి దుర్వ్యసనాలు, చెడు స్నేహాలు, ప్రతి ఎడిక్షన్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసులో చిక్కుబడ్డారు, యేసు నామములో తండ్రి వారి వైపు న్యాయాన్ని కనబరచండి తండ్రి. అదే విధముగా నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, వారందరికీ కూడా రక్షణ సహాయము దయచేయండి నాయన. వివిధ దేశాలకు తండ్రి బిడ్డలు వెళుతున్నారు,
వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయము దయచేయండి. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారందరికీ మీ సహాయము, రక్షణను అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా ఉద్యోగాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో వాటిని వారికి దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారిని రాత్రిని దర్శించి గర్భఫలం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా వివాహముల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి మీరే దయచేయండి ప్రభువా. అయ్యా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఏ అపాయం వారికి జరగకుండా కాపాడండి ప్రభువా. నాయనా, ఈ యొక్క రాత్రికాల సమయంలో అలసిపోయిన దేహములతో మేమందరము కూడా సేద తీరబోతున్నాము తండ్రి. మా అందరికి కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల చేత బాధించబడకుండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించండి ప్రభువా. దుష్టుల వలన, దొంగల వలన, అపవాది క్రియల వలన, శత్రువుల వలన ఎవరు కూడా ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి తండ్రి మీ సహాయము దయచేయండి. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయకాలాన్ని మేమందరము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే, ఆరాధించుకొనగలిగే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.